రైట్ ఇక మరో బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ వ్యాప్తంగా కుంభవృష్టి వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు చెరువులు, వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. పలు ప్రాంతాల్లో కాలనీలు, లోతట్టు ప్రాంతాలకు వరద నీరు చేరడంతో చెరువులను తలపిస్తున్నాయి. 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు అటు హైదరాబాద్ లో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఇక గ్రేటర్ పరిధిలో సోమవారం స్కూల్స్ కి సెలవులు ప్రకటించింది ప్రభుత్వం. అటు నగరం నడిబొట్టును గల హుసేన్ సాగర్ నిండుకుండను తలపిస్తోంది. నగరంలోని 22 చెరువులు ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. ఇక మరో 3 గంటల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాష్ట్రంలోని 9 జిల్లాలకు రెడ్ అలర్ట్, మిగతా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు. హైదరాబాద్ లో 2020 పరిస్థితి పునరావృతమయ్యే అవకాశం ఉందంటున్నారు వాతావరణ నిపుణులు. రైట్ ఇక చెరువులను తలపిస్తున్న రహదారులను అయితే మనం చూస్తున్నాం. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి శ్రీనివాస్, తెలంగాణ వ్యాప్తంగా కుంభవృష్టి వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి? 2 రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా కుండపోతగా వర్షం కురుస్తుంది. ఈ నేపథ్యంలో కూడా ఇటు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణలో ప్రధానంగా కూడా ఏదైతే రోడ్లన్నీ చెరువుల్లా తలపిస్తున్నాయి. అదేవిధంగా పలు కాలనీలు నీట మునిగాయి. అదే మరొక వైపు ఏదైతే జనజీవన స్రవంతి అస్తవ్యస్తంగా తయారైందని చెప్పొచ్చు. ఎందుకంటే ఎలాంటి ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి ఈ భారీ వర్షాలకు ప్రధానంగా హైదరాబాద్ నగరం మొత్తం అస్తవ్యస్తంగా మారింది. అదేవిధంగా కాలనీలు మొత్తం నీట మునిగాయి. మరొక వైపు జనజీవన స్రవంతి అస్తవ్యస్తంగా తయారు కావడంతో పాటు ఎవరు బయటకు వచ్చే పరిస్థితి కనిపించట్లేదు. మరొక వైపు ఏదైతే ఇప్పటికే లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో కూడా ఇటు కాలనీల్లో వాహనాలు కావచ్చు, అదేవిధంగా ఇటు అంటే కార్లతో పాటు బైకులు కూడా నీట మునిగిన పరిస్థితి. అంటే ఎక్కడ చూసినా ఇక్కడ కాలనీ ఉందా లేకపోతే చెరువు ఉందా అనే ఒక సందేహం వ్యక్తమయ్యే పరిస్థితులు కనిపిస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ఏదైతే నాలాల అనుకుని ఉన్న ఏదైతే ప్రాంతాలు మాత్రం ఇప్పటికీ మొత్తం పూర్తిగా నీట మునిగిన పరిస్థితి. మరొక వైపు ఏదో బస్తీలు అదేవిధంగా లోతట్టు కాలనీలు మొత్తం నీటిలో ఉన్న పరిస్థితి, తేలుతున్న పరిస్థితి. మరొక వైపు ఇటు హుసేన్ సాగర్ ప్రమాదకర స్థాయికి చేరుకుంది. హుసేన్ సాగర్ ఇప్పటికే నిండుకుండలాగా మారడంతో కూడా నీటిని ఇప్పటికే కిందికి వదులుతున్న పరిస్థితి. అది లోతట్టు ప్రాంతాలు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా ఇప్పటికే ఇరిగేషన్ అధికారులు అదేవిధంగా ఇటు రెవెన్యూ సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా ఇప్పటికే అప్రమత్తంగా ఉండాలని కూడా ఇప్పటికే చెప్పిన పరిస్థితి. మరొక వైపు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఏదైతే ఇప్పటికే డీజీపీకి అదేవిధంగా చీఫ్ సెక్రటరీ శాంతి కుమార్ కి కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. అన్ని జిల్లాల కలెక్టర్లతో పాటు ఇటు రెవెన్యూ, మున్సిపల్ అదేవిధంగా ఇరిగేషన్ శాఖను అరెస్టు చేయాలి. ఎందుకంటే మొత్తం ఇప్పుడు మరొక 3 గంటల్లో కూడా భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్తున్న పరిస్థితుల్లో అప్రమత్తంగా ఉండాలంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇటు చీఫ్ సెక్రటరీ శాంతి కుమార్ తో పాటు డీజీపీ జితేంద్ర కూడా చెప్పిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలో కూడా ఇప్పటికే టెలికాన్ఫరెన్స్ కూడా నిర్వహించారు. అన్ని జిల్లా కలెక్టర్లతో పాటు మున్సిపల్ అధికారులతో అదేవిధంగా రెవెన్యూ అధికారులతో కూడా సిఎస్ శాంతి కుమారి అదేవిధంగా డీజీపీ జితేందర్ కూడా అంటే వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ లో కూడా మొత్తం అప్రమత్తంగా ఉండాలి, లోతట్టు ప్రాంతాలు మొత్తం ప్రజలను అప్రమత్తం చేసి పునరావాస ప్రాంతాలకు తరలించాలంటూ కూడా ఇప్పటికే చెప్పిన పరిస్థితి. మరొక వైపు ప్రధానంగా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి 212 చెరువులకు కానీ ఇప్పటికే 22 చెరువులు ప్రమాదకర స్థాయిలో, అంటే ఏ క్షణమైనా సరే మరి ఏదైతే మరో 3 గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని కూడా వాతావరణ శాఖ చెప్తున్న నేపథ్యంలో కూడా ఏ క్షణమైనా కూడా అవి కట్టలు తెగే పరిస్థితులు ఉన్నాయని కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. 22 చెరువులు మాత్రం ప్రమాదకర స్థాయిలో నీరు ప్రవహిస్తుందని చెప్పొచ్చు. ఈ క్రమంలో కూడా ఆ ప్రాంతాల్లో కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇప్పటికే ఏదైతే అధికారులను కూడా ఇరిగేషన్ అధికారులని ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. సో మొత్తంగా మరొక ఈ రోజుతో పాటు రేపు కూడా భారీ వర్షాలు కురుస్తాయని కూడా వాతావరణ శాఖ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ క్రమంలో కూడా ఎప్పటికెప్పుడు అధికారులు అప్రమత్తంగా ఉండడంతో పాటు పునరావాస కేంద్రాలకు తరలించాలని కూడా ఇప్పటికే ఏదైతే అధికారులు ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. ఆ ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాల్లో బస్తీ వాసులను కూడా పునరావాస ప్రాంతాలకు తరలించేందుకు కూడా అన్న ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి. మరొక వైపు ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా ఇటు సూర్యాపేట జిల్లా కోదాడలో కావచ్చు, కోదాడలో కూడా వరదలో 2 కార్లు కొట్టుకొచ్చిన పరిస్థితి. ఒక కారులో ఒక
ఆ మృతదేహం కూడా లభించిన పరిస్థితి. ఎక్కడ ఎవరిది ఆ మృతదేహం అనేది కూడా పోలీసులు దానికి సంబంధించి వాకప్ చేస్తున్న పరిస్థితి. అంటే ఈ నేపథ్యం ఈ క్రమంలో కూడా మరికొన్ని ప్రాంతాల్లో మిర్యాలగూడలో ఇటు నల్గొండ జిల్లా మిర్యాలగూడ ప్రాంతంలో కూడా అన్ని కాలనీలు నీట మునిగాయి. మరొక వైపు ఇటు రంగారెడ్డి జిల్లా కావచ్చు, మహబూబ్ నగర్ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, ఆ వరంగల్ కావచ్చు, అన్ని జిల్లాల్లో కూడా పెద్ద మొత్తంలో అంటే భారీ వర్షం కురుస్తుండటంతో కూడా అన్ని ప్రాంతాలు నీట మునగడంతో పాటు ఏదైతే జనజీవన స్రవంతి కష్టంగా మారింది, ప్రజల అస్తవ్యస్తంగా అంటే ప్రజాజీవనం అస్తవ్యస్తంగా మారిందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో కూడా వాతావరణ శాఖ అధికారులు తప్పనిసరి అయితేనే బయటికి వెళ్ళాలి, లేకుంటే ఎవరు బయటికి వెళ్ళొద్దంటూ కూడా ఇప్పటికే చెప్పిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కూడా ఎవరు బయటకు వచ్చే పరిస్థితిలో ప్రస్తుతం లేరు. ఎందుకంటే కుండపోతలాగా వర్షం కురుస్తుంది. ఈ క్రమంలో కూడా ఎందుకంటే ఎక్కడ నాలాలు ఉన్నాయి, ఎక్కడ మ్యాన్ హోల్స్ ఉన్నాయి, అంటే ఎక్కడ నీరు ఎటు వెళ్తుంది, ఏ విధంగా అనే అంశాలకు కూడా ప్రధానంగా ప్రమాదకర పరిస్థితులు ఉన్న నేపథ్యంలో హైదరాబాద్ లో కూడా ఎవరు బయటికి వెళ్లే పరిస్థితులు లేదా కనిపించట్లేదు. ఈ క్రమంలో మరో 3 గంటల్లో కూడా అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్తున్న నేపథ్యంలో కూడా ఇప్పటికే అన్ని శాఖలు రెవెన్యూ కావచ్చు, మున్సిపల్ శాఖ కావచ్చు, అదేవిధంగా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా అప్రమత్తంగా ఉన్నారని చెప్పొచ్చు. శ్రీనివాస్, రెడ్ అలర్ట్ జారీ చేసిన 9 జిల్లాలేంటి? ప్రస్తుతానికి అదే వాతావరణ శాఖ ఇప్పటికే కూడా 9 జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ చేసింది. మరొక మిగతా జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అయితే ఆ జిల్లాల్లో ప్రత్యేక చర్యలు చేపట్టాలి, ఖచ్చితంగా అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే చెప్పింది. ప్రభుత్వం కూడా చెప్పిన పరిస్థితి. మరొక వైపు ఏదైతే ఆ ప్రాంతాల్లోని కూడా అధికారులు అంటే సెలవులు కూడా క్యాన్సిల్ చేసిన పరిస్థితి. ఎవరు ఈ రోజు అంటే రేపు కూడా ఎవరు సెలవు పెట్టుకోవద్దంటూ కూడా ఇప్పటికే చెప్పిన పరిస్థితి. మరొక వైపు హైదరాబాద్ లో రేపు సోమవారం రోజు ప్రభుత్వం సెలవు ప్రకటించింది అన్ని స్కూళ్ళకి. సో ఈ నేపథ్యంలో కూడా ఏదైతే ఆరెంజ్ అలర్ట్ ప్రాంత జిల్లాలకు కూడా ఇప్పటికే అన్ని కలెక్టర్లకు కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మొత్తం సమాచారం అందించిన పరిస్థితి. ఈ రెడ్ అలర్ట్ జారీ చేసిన జిల్లాలకు కూడా ప్రత్యేకంగా చర్యలు చేపట్టాలి, పునరావాస కేంద్రాలకి అక్కడ లోతట్టు ప్రాంత ప్రజల్ని పునరావాస కేంద్రాలకు తరలించాలంటూ కూడా ఇప్పటికే ఆ కలెక్టర్లతో కూడా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సిఎస్ శాంతి కుమార్, డీజీపీ ఏదైతే జితేందర్ కూడా ఇప్పటికే చెప్పిన పరిస్థితి. ఈ క్రమంలో కూడా జిల్లా కలెక్టర్లు అప్రమత్తం అవడంతో పాటు అక్కడ అధికారులకు ప్రత్యేక చర్యలు చేపట్టే విధంగా కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. మరొక వైపు లోతట్టు ప్రాంతాల ప్రజలకు సంబంధించిన కాలనీలు కావచ్చు, వారిని పునరావాస కేంద్రాలకు తరలించేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలో కూడా గత 2020లో కూడా ఇలాంటి ప్రమాదకరమైన పరిస్థితులు భారీ వర్షం కురవడంతో పాటు ఇటు హైదరాబాద్ అల్లకల్లోలంగా మారిన పరిస్థితి. మరోవైపు అదే విధంగా ఈ రోజు రేపు కాక వర్షం అదే విధంగా కురిస్తే మాత్రం రేపు 2020 సంవత్సరం పునరావృతం అయ్యే అవకాశం ఉందంటూ కూడా ఇప్పటికే హెచ్చరిక చేస్తున్న నేపథ్యంలో కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇప్పటికే ప్రభుత్వం అన్ని ఏదైతే ప్రధానంగా రెవెన్యూ కావచ్చు, మున్సిపల్ కావచ్చు, అదేవిధంగా ఇటు మిగతా శాఖల అన్ని అధికారులను అప్రమత్తంగా చేశారు. ఎలాంటి ఇబ్బందులు జరగకుండా, ఘటనలు జరగకుండా కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇప్పటికే సిఎస్ శాంతి కుమారి, డీజీపీ జితేందర్ కూడా చెప్పిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.